Shall we pray? ప్రార్థన చేసుకుందామండి. Our loving Heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, our gracious and merciful Father, మా కృప కలిగిన కనికరం కలిగిన తండ్రి, we fall at your feet and worship you for this precious time that has granted to us. మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి మీ పాదాల దగ్గర పడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. We thank thee because thou hast loved us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించిన కారణాన ప్రభువా మీకు వందనాలు తెలుపుతుంటున్నాం. In that love you have given your beloved Son, the Lord Jesus Christ, ఈ ప్రేమలో ప్రభువా మీ యొక్క అద్వితీయ కుమారుడైన ప్రియ కుమారుని మాకు అనుగ్రహించుంటున్నారు. the Son of God, Lord Jesus Christ, who loved me and gave himself on the cross. నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. There on the cross a fountain of blessings were opened for the whole mankind. ఆ కలువరి శిలువలో మానవులంతటి కొరకైన ప్రభువా ఆశీర్వాద వరద తెరవబడి ఉంటుంది. Lord Jesus Christ died and he rose again from the dead triumphantly. He abolished death and brought life and immortality. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయి మరణాన్ని విజయవంతంగా జయించి మరణంపైన విజయాన్ని దయచేస్తుంటున్నాడు. Thou art the sovereign one upon the throne. ప్రభువా మీరు సింహాసనంపై ఉంటున్న సార్వభౌమాధికారివి. We thank thee because thou hast sought us and saved us. ప్రభువా మీరు మమ్మల్ని వెతికి రక్షించిన దానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. We thank you, Lord, for the deep assurance that we are thy children and thou art our heavenly Father. ప్రభువా మీరు మా పరలోకపు తండ్రి, మేము మీ బిడ్డలు, మన లోతైన నిశ్చయతను మీరు మాకు అనుగ్రహించుంటున్నారు, మీకు వందనాలు. And as Paul says in Romans chapter 8 and verse 32, he who did not spare his son but delivered him for us all, shall he not along with him give us freely all other things? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో తన సొంత కుమారుని ఈటకు వెనుదీయని వాడు ఇవన్నీ మనకు అనుగ్రహింపడాలని చెప్పిన మాటను బట్టి మీకు వందనాలు. We thank thee, dear Lord, for opening the treasures of heaven and the fullness of the earth. ప్రభువా పరలోకపు ఐశ్వర్యాన్ని ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్తాన్ని తెరిచిందని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. Thank you, Lord, for bringing us into the family of God. దేవుని యొక్క కుటుంబంలోనికి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చున్నారు, మీకు వందనాలు. We thank thee for this young couple Jeremiah and also Rejoy. ప్రభువా ఈ యొక్క యవ్వన జంట జెర్మియా రిజోయ్ బట్టి మీకు వందనాలు. In their young age you have given them the gift of salvation. వారి యొక్క యవ్వన ప్రాయంలోనే రక్షణ వరాన్ని వారికి దయచేస్తుంటున్నారు. We thank thee, dear Lord, for thou hast blessed them in their studies and have given them a good job. వారి యొక్క విద్యాభ్యాసంలో వారు దీవించి మంచి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించున్నారు, మీకు వందనాలు. We thank thee for planting their lives into the house of God. దేవుని యొక్క ఇంటిలో వారి యొక్క జీవితాన్ని నాటినందుకే మీకు వందనాలు. Make their loving Father, thank thee for making them useful instruments in thine hand. మీ యొక్క హస్తాల్లో ప్రభువా ప్రయోజనకరమైన తండ్రి సాధనాలుగా వారి ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు. We thank thee for thy sovereign plan you had for them in bringing them into one family. ప్రభువా వారి పక్షాన మీరు కలిగి ఉంటున్న సార్వభౌమ ప్రణాళికను బట్టి మీకు వందనాలు. ఒక కుటుంబంలోనికి తీసుకుని వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు. They have begun their life by the word of God. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటున్నారు. They may continue by the eternal word of God. ప్రభువా యొక్క నిత్యమైన దేవుని వాక్యాన్ని బట్టి వారి యొక్క జీవితాన్ని కొనసాగించుదురు గాక. The same word may prepare them to receive their inheritance when the Lord Jesus Christ comes back again. ప్రభువా అదే వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చినప్పుడు వారి యొక్క స్వాస్థ్యాన్ని వాక్యం ద్వారా పొందుదురు గాక. A little time we want to meditate upon thy precious word. కొద్ది సమయం మీ యొక్క అమూల్యమైన వాక్యం పైన మేము ధ్యానించాలనుకుంటున్నాం. Lord, we are not sufficient to meet the needs of your people. ప్రభువా మీ యొక్క ప్రజల అక్కరను తెలుసుకోవడానికి మేము చాలంత వారం కాము. But our sufficiency is of God. అయితే మా సామర్థ్యము మా దేవుడే. Bless this couple. ఈ యొక్క జంటను దీవించండి. Bless both the families. ప్రభువా ఈ కుటుంబాలను దీవించండి. Bless the local churches from which they have come. ప్రభువా వారు వచ్చిన స్థానిక సంఘాలను దీవించండి. Bless all the brothers and sisters and the friends and relatives who have joined here. ప్రభువా ఇక్కడ కూడి వచ్చిన సహోదరులు స్నేహితులు బంధుమిత్రులందరినీ దీవించండి. As brother Jeremiah in his invitation card has written, Luke chapter 24 and verse 50, and the Lord Jesus Christ led them as far as Bethany, lifted up his hands and blessed them. Lord, this is our prayer. Lift up your hands and pour out your blessings. ప్రభువా జెర్మియా యొక్క వివాహ పత్రికలో తండ్రి రాయబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు వారిని బేతనీ వరకు తోడుకొని తీసుకుని వచ్చి చేతులెత్తి ఆశీర్వదించను అన్న మాట బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మీ యొక్క చేతులెత్తి మమ్మల్ని ఆశీర్వదించండి. We bring ourselves and the whole place under the sprinkling of your precious blood. మమ్మల్ని ఈ స్థలానంతని కూడా మీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. We offer this prayer in the name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Marriage invitation card from Rejoy. రీజాయ్ నుండి నాకు వివాహ ఆహ్వాన పత్రిక అందలేదు. But last time when I was in Vijayanagaram, I prayed for her. అయితే గడిచినసారి నేను విజయనగరంలో ఉన్నప్పుడు నేను ఆమె నిమిత్తం ప్రార్థన చేశాను. And Jeremiah, he comes from Bethany, Pune.
where we all fellowship together and serve together. జెర్మియా పూణేలో ఉంటున్న బేతనీ ప్రార్థనా మందిరం నుండి వస్తున్నాడు. బేతనీ ప్రార్థనా మందిరంలో మేమందరం కూడా కలిసి సహవాసాన్ని కలిగి ఉంటాం, మేమందరం కలిసి సేవించేవారు ఉంటున్నాం. And when I saw his marriage invitation card, this is the verse he has quoted. తన వివాహ ఆహ్వాన పత్రికను నాకు ఇచ్చినప్పుడు తన వివాహ ఆహ్వాన పత్రికలో ఈ యొక్క వచనం ఉంది. And the Lord has led me to take this as the text for this marriage service. కాబట్టి ఈ యొక్క వివాహ సేవ నిమిత్తమై ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొనాలని దేవుడు నాకు భారం ఇచ్చుంటున్నాడు. Luke's Gospel chapter 24 లూకా సువార్త 24వ అధ్యాయం and verse 50. 50వ వచనం. And he led them out as far as to Bethany, and he lifted up his hands and blessed them. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. He led them as far as to Bethany. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి Till such time he could not lift up his hands upon them. అంతవరకు కూడా వారిపైన తన హస్తాలు ఎత్తలేకపోయాడు ఆయన. From where did he begin? మరి ఎక్కడ నుండి ప్రారంభించాడు ఆయన? How did he lead them? ఏ రీతిగా వారిని నడిపించాడు? How did he bring them to this place? ఏ రీతిగా వారిని ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు? And what is that blessing he bestowed upon them? వారిపైన ఆయన ఉంచిన ఆశీర్వాదం దీవెనెట్టిది. That is a few things we want to see from the word of God. కొన్ని విషయాల్ని దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దాం. My thoughts are centered upon this young couple now. ఇప్పుడు నా యొక్క తలపుల ఆలోచనలు ఈ యొక్క యవన జంట పైన ఉంటున్నాయి. But along with them, may the Lord speak to each one of you according to your need. అయితే వారితో పాటుగా మనందరితో కూడా మన అక్కర కొలదిగా ప్రభు మనతో మాట్లాడును గాక. Because whenever I come for a marriage ceremony or a service, this thought continuously touches my heart. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఒక వివాహ వేదికకి ఒక వివాహ సందర్భానికి వచ్చినప్పుడు ఈ తలంపు ఆలోచన ఎల్లప్పుడూ కూడా నన్ను వేధించేది, నన్ను ఆలోచింపజేసేదిగా ఉంటుంది. You feel so honored that you have been invited for this marriage. ఈ యొక్క వివాహానికి ఆహ్వానించబడడం అనేది ఎంతో ఘనత. Many of you must have taken a holiday leave from your offices. బహుశా అనేక మంది ఉద్యోగాలకి సెలవు పెట్టుంటారేమో. Some of you may have brought new clothes also. బహుశా కొంతమంది క్రొత్త బట్టలు కూడా కొనుక్కుని ఉంటారేమో. And your hearts are very happy. మీ హృదయాలు ఎంతో సంతోషంగా ఉండి ఉంటాయి. But I want to ask you a very simple question, dear ones. అయితే ప్రియులారా, ఒక సామాన్యమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. There is going to be one marriage. There is going to be one marriage. ఒక వివాహం జరగబోతుంది. That is called the marriage of the Lamb. అది గొర్రెపిల్ల వివాహోత్సవంగా పిలువబడుతుంది. Do you have invitation for that marriage? ఆ వివాహానికి నీకు ఆహ్వానం ఉందా? The book of Revelation in chapter 19 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం and verse 9. 9వ వచనం. The book of Revelation chapter 19 and verse 9. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. And he saith unto me, Write, blessed are they which are called unto the marriage supper of the Lamb. And he saith unto me, These are the true sayings of God. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. Blessed are they which are called unto the marriage supper of the Lamb. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. Have you received that invitation? ఈ ఆహ్వానాన్ని నువ్వు అందుకున్నావా? Oh, that is the greatest blessing which we can have upon this earth. ఈ భూమి పైన మనం కలిగి ఉండగలిగే అద్భుతమైన ఆశీర్వాదం దీవెనది. If you have not yet received that invitation, ఒకవేళ ఇంకను నువ్వు ఆహ్వానాన్ని అందుకొని ఉండకపోతే, I am come to give you that invitation. ఆ ఆహ్వానాన్ని నీకు ఇవ్వడానికి నేను వచ్చుంటున్నాను. I have come, and all the servants of God and even Jeremiah and Rejoy, we are joining together to give you this wonderful loving invitation. Come for the marriage of the Lamb. నేను నాతో కూడా దేవుని దాసులు దైవజనులు జెర్మియా రీజా మేమందరం కలిసి గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందుకు రావాలన్న గొప్ప ఆహ్వానాన్ని మీకు ఇస్తుంటున్నాం. What does the Bible say about a marriage? వివాహాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? First thing, మొట్టమొదటిగా marriage is a mystery. వివాహం అనేది ఎంతో మర్మయుక్తమైనది. That's what the servant of God, brother Ambrose uncle, he mentioned in his prayer. ఆంబ్రోస్ అంకుల్ తన ప్రార్థనలో ఇదే మాట చెప్తూ వచ్చారు. Ephesians in chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం and verse 32. 32వ వచనం. This is a great mystery, but I speak concerning Christ and the church. అయితే ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. What is the mystery? ఏంటని మర్మము? This marriage relationship between a man and a woman must reveal the beautiful mystical union between Christ and the church. స్త్రీ పురుషుల మధ్య కలయిక క్రీస్తుకు సంఘానికి మధ్యన ఉంటున్న అద్భుతమైన సంబంధాన్ని అది బయలుపరిచేదిగా ఉండాలి. Jeremiah and Rejoy, you must be very humble even to think about it, that the Lord in his sovereign wisdom has chosen you to reveal this mystery. జెర్మియా రీజాయ్ మీరు ఎంతగా దీనులుగా ఉండాలంటే
దేవుడు తన యొక్క సార్వభౌమ జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క మర్మాన్ని బయలుపరిచేందుకు మిమ్మల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు. Secondly, రెండవదిగా biblical marriage is a rest. బైబిల్ ఆధారితమైన వివాహము విశ్రాంతి. Ruth chapter 3 and verse 1. రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. The book of Ruth chapter 3 and verse 1. రూతు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. Then Naomi her mother-in-law said unto her, My daughter, shall I not seek rest for thee, that it may be well with thee? ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. Oh, marriage is a rest. వివాహం అంటే విశ్రాంతి ప్రియులారా. What a beautiful thought is this. ఎంత అద్భుతమైన తలంపు ఇది. Oh, even the parents must pray in this line, Lord, I want my children to find rest in their home. తల్లిదండ్రులు కూడా ఈ రీతిగా ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రభువా, నా బిడ్డలు వారి యొక్క గృహంలో విశ్రాంతి కనుగొనే వారిగా ఉండాలి. What did David say when he was thought about building the house of God? దావీదు దేవుని కొరకు ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఆయన ఏమని తలంచాడు? Unless I build a house of rest for my Lord, I will not take any sleep upon my bed. నా దేవుని కొరకు విశ్రాంతి స్థలము నేను కనుగొనే వరకు నా కన్నులకు నిద్ర రానియను అన్నాడు. Even the house of God and our own house, it is a house of rest. అది దేవుని ఇల్లే కావచ్చు, మన సొంత గృహమే కావచ్చు, అది విశ్రాంతి గృహం. అది Thirdly, మూడవదిగా the Bible says marriage is honorable above all. బైబిల్ చెప్తుంది వివాహం అన్ని విషయంలో ఘనమైనది. Hebrews chapter 13 and verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. There is no relationship which is called honorable except the relationship between a wife and a husband. ఒక భార్యాభర్తల మధ్య సహవాసం తప్ప మరి ఏ సంబంధం కూడా ఘనమైనదిగా ఎంచబడేదిగా లేదు. It is an honorable relationship because it joins because of holiness. అది పరిశుద్ధతను బట్టి ఐక్యపరుస్తున్న కారణాన అది ఘనమైన సంబంధం. అది You must always, I'm not going to tell all these things, but Jeremiah and Rejoy, you should remember, holiness will make your relationship honorable. ఈ విషయాలన్నీ నేను చెప్పట్లేదు కానీ జెర్మియా, రిజాయ్, పరిశుద్ధత మీ సంబంధాన్ని ఘనమైనదిగా చేస్తుంది. Last of all, చివరిదిగా marriage is a covenant relationship. వివాహం అనేది ఒక నిబంధనతో కూడిన సంబంధం. Acts chapter 20 and verse 28. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. Jesus Christ shed his blood on the cross and there he bought the church. యేసుక్రీస్తు ప్రభు కలువరిశిలో తన రక్తాన్ని చిందించి అక్కడ సంఘాన్ని ఆయన కొన్నాడు. A covenant relationship which is based upon sacrifice. అర్పణతో, బలి అర్పణ మీద ఆధారపడిన నిబంధనతో కూడిన వాగ్దానం ఇది. Oh, there must be a sacrifice on the part of a husband and also on the part of a wife if you want to enter into this covenant relationship. ఈ నిబంధనతో కూడిన సంబంధంలోనికి ప్రవేశించాలి అన్నట్లయితే భర్త నుండి కొంత సమర్పణ కావాలి, భార్య నుండి కూడా కొంత సమర్పణ కావాలి. Christian marriage is not a contract, it is a covenant. క్రైస్తవ వివాహం అనేది కాంట్రాక్ట్ కాదు, అది నిబంధన. So these are the few simple truths which the Bible tells us very clearly. కాబట్టి బైబిల్ చెప్తున్న కొన్ని సామాన్యమైన సత్యాలు ఇవి. Marriage is a mystery. వివాహం అనేది మర్మయుక్తమైనది. Marriage is a rest. వివాహం అనేది విశ్రాంతి. Marriage is an honorable relationship. వివాహం అనేది ఘనమైనది. And marriage is a covenant relationship. నాలుగవదిగా వివాహం అనేది నిబంధనతో కూడిన సంబంధము. We'll come back to Luke's Gospel chapter 24 మరలా లూకా సువార్త 24వ అధ్యాయానికి వస్తాం. and verse 50. 50వ వచనం. And Jesus Christ led them as far as to Bethany, and he lifted up his hands and blessed them. యేసుక్రీస్తు ప్రభు బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. I wanted to mention three things about this place called Bethany. బేతనియ అనే స్థలాన్ని గురించి 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. Bethany is a place where our need is met and fulfilled. బేతనియ అనే స్థలంలో మన రక్షణ వరాన్ని ఇస్తున్నారని చెప్తున్నాడు. From that day, ఆ దినం నుండి step by step, మెట్టు వెంబడి మెట్టు, one circumstance after the other, ఒక సందర్భం తర్వాత మరొక సందర్భం, the Lord will lead you to Luke chapter 24 and verse 50. ప్రభు లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనానికి Where he నడిపించుకుంటూ will lift up తీసుకెళ్తాడు. his hands and shower his blessings upon అక్కడ you. తన చేతులెత్తి నీపైన తన ఆశీర్వాదాలు There's కుమ్మరిస్తాడు. a loving invitation for all of you. మనందరికీ కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఉంది. Receive the Lord Jesus joyfully into your heart as Martha received in Bethany and as Zacchaeus also received in his own house. బేతనీలో మార్తా ప్రభువుని చేర్చుకున్న రీతిగా ఆ యొక్క జక్కయ్య తన ఇంటిలోనికి ఏ రీతిగా సంతోషంగా ప్రభువుని అంగీకరించాడు, అదే రీతిగా నీ హృదయంలో కూడా సంతోషంగా ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించాడు. Not only the salvation, రక్షణ మాత్రమే కాదు కానీ, but see in Bethany how our need is being met. అయితే చూడండి బేతనీలో మన అక్కర ఏ రీతిగా తీర్చబడుతుందో We have చూస్తాం. many desires in our heart. మన హృదయంలో అనేకమైన ఆశలు, కోరికలు We మనం కలిగి make ఉంటాం. many plans for our life. మన యొక్క జీవితాల కొరకైన అనేకమైన ప్రణాళికలు మనం We have చేసుకుంటాం. many ambitions for our life. మన జీవితంలో అనేకమైన కోరికలు కలిగి ఉంటాం. మనం They may be good to a certain extent.
కొంతవరకు అవి మంచివే కావచ్చు. But in Bethany, అయితే బేతనీకి వస్తే the Lord is telling you very clearly, ప్రభు చాలా స్పష్టంగా నీతో చెప్తుంటున్నాడు, my dear children, నా ప్రియ బిడ్డలారా, don't become encumbered with the things of the world. ఈ లోక విషయాలతో చుట్టుకుని పోవద్దు. Don't trouble yourselves with the world. ఈ లోకంతో మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవద్దు. Don't be burdened by unnecessary things. అనవసరమైన విషయాలతో భారం పెంచుకోవద్దు. Only one thing is needful. ఒక్కటి మాత్రమే నీకు అక్కడ అవసరం ఉంది. Luke's Gospel, లూకాసు వార్త chapter 10 10వ అధ్యాయం and verse 42. 42 వచనం. I will read 41 and 42. ఇంగ్లీష్ లో 41 42 వచనాలు And చదువుతున్నా. Jesus answered and said unto her, Martha, Martha, thou art careful and troubled about many things. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. Child of God, దేవుని బిడ్డ, servant of God, దేవుని సేవకుడ, దాసుడా, even Jeremiah and Rejoy, జెర్మియా రీజాయిలకు కూడా are you troubled about many things? అనేకమైన విషయాలతో విచారిస్తూ ఉంటున్నావా? Are you planning many things? అనేకమైన విషయాలు ప్రణాళిక చేసుకుంటున్నావా? It is only in Bethany the Lord will tell you one thing is needful. బేతనీలో మాత్రమే నీకు ఒకటి అక్కర ఉన్నది అని చెప్తాడు In no ప్రభు. other place the Lord told them. ఆ స్థలంలో ప్రభు చెప్తున్నాడు. Verse 42. 42 వచనంలో, One thing is needful. మరియా ఉత్తమమైన, It is a good part. తెలుగులో మనకి అవసరమైనది ఒక్కటే, It is a good part. అది ఉత్తమమైనది. Oh, nobody can take it away from you. ఏ ఒక్కరు కూడా నీ వద్ద నుండి దాన్ని తీసివేయలేరు. Very often I have thought about this. చాలా తరచుగా దీని గురించి ఆలోచన We చేస్తూ ఉంటాను. need only one thing. మనకి ఒక్కటే అవసరమైన, What is our need? మన యొక్క అక్కరేమిటి? Oh, beloved, it is not the world. ప్రియులారా, ఈ లోకం కాదు, It is not the comforts of the ఈ world. లోక సౌఖ్యాలు కావు, It is not the riches of the ఈ world. లోక ఐశ్వర్యాలు కావు, It is not the glory and honor of any ఈ man. లోకంలో ఉన్న మానవుల యొక్క ఘనత మహిమలు కావు. You may receive them and the world may take it away. ఇవన్నీ నువ్వు పొందినా కూడా లోకం దాన్ని తీసేసుకుంటది మరలా. You may have riches, but riches can be taken away. నీకు ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు, కానీ ఐశ్వర్యం నీ నుండి తీసివేయబడుతుంది. It happened with Job. యోబు విషయంలో జరిగింది అది. You may have a good name. Your good name may be taken away. నువ్వు మంచి పేరు సంపాదించుకోవచ్చు, నీ మంచి పేరు కూడా తీసివేయబడుతుంది. But the good part you receive in Bethany, అయితే ఉత్తమమైన దాన్ని నువ్వు బేతనీలో పొందుతావు. nobody can take it away ఏ from you. ఒక్కరు కూడా నీ నుండి తీసివేయలేరు. What is that? ఏంటది? Brother Ambrose uncle, he mentioned in his starting prayer, ఆంబ్రోస్ అంకుల్ తన యొక్క ఆరంభ ప్రార్థనలో తెలిపారు ఆయన, heaven and earth shall pass away, భూమి ఆకాశాలు గతించిపోతాయి, but the word which comes out of the mouth of God, it will never pass away. అయితే దేవుని నోట నుండి వచ్చే మాట ఎన్నడూ కూడా గతించిపోదు. That is the word which we can receive at the feet of Lord Jesus ఆ Christ. మాట ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గరే మనం పొందగలం. You asked me why Jeremiah and Rejoy have come together. జెర్మియా రీజా వీరిరువురు ఎందుకు కలిసి వచ్చారని మీరు నన్ను And అడగవచ్చు. if you ask Brother Emmanuel why he has agreed to solemnize this marriage, వీరి యొక్క వివాహం జరిపించడానికి సహోదరు ఇమ్మానుయేల్ గారు ఎందుకు ఒప్పుకున్నారని అడగవచ్చు. because the Lord gave them a promise. ఎందుకంటే ప్రభు వారికి వాగ్దానం ఇచ్చిన కారణాన. Jeremiah, am I true? జెర్మియా సత్యమే కదా. Rejoy, why did you accept Jeremiah? జెర్మియాని ఎందుకు అంగీకరించావమ్మా? Because the Lord gave you a promise. ప్రభు నీకు వాగ్దానం ఇచ్చిన కారణాన. Without this word, you both would not have agreed for each other. ఒకవేళ ఈ వాగ్దానమే కనుక లేకపోయినట్లయితే మీరు ఇరువురు కూడా అంగీకరించుండేవారు కారేమో. Without this word, there would not have been such a day of joy. ఈ వాక్యం లేకపోతే ఈ సంతోషదాయకమైన దినం ఉండేది కాదేమో. What a beautiful thought is this. ఎంత అద్భుతమైన తలంపు ఇది, ఆలోచన ఇది. One thing is the most needful in our life. మన జీవితంలో ఒకటి ఉత్తమమైనది మన అక్కర కలిగి ఉంటున్నాం. You may be a student. నువ్వు విద్యార్థివే You కావచ్చు, may be a workman. నువ్వు పని చేస్తున్నావు, You may be a housewife. నువ్వు గృహిణివే కావచ్చు, You may be a retired person. లేకపోతే నువ్వు రిటైర్ అయిన వ్యక్తివే You may be కావచ్చు, a servant of God. నువ్వు దేవుని దాసుడివే కావచ్చు, Whoever you are. నువ్వు ఎవరైనప్పటికీ In కూడా Bethany, the Lord is telling you, there is only one thing needful for you, my child, and I will give you that needful thing. Nobody can take it away from you. బేతనీలో ప్రభు అంటున్నాడు, నీకు అవసరమైనది ఒక్కటి ఉంది నా బిడ్డ, నేను అది నీకు ఇస్తాను, ఏ ఒక్కరు కూడా నీ నుండి దాన్ని తీసివేయలేరు అంటున్నాడు. You have begun with the word of God. దేవుని యొక్క వాక్యంతో నువ్వు ప్రారంభిస్తున్నావు, You must continue with the word of God. దేవుని యొక్క వాక్యంతో కొనసాగాలి. The Lord will keep on commanding you. ప్రభు నీకు ఆజ్ఞాపిస్తూనే The ఉంటాడు. Lord will keep on giving you His word. ప్రభు నీకు తన వాక్యాన్ని ఇస్తూనే The ఉంటాడు. Lord will give you directions through His word. తన వాక్యం ద్వారా ప్రభు నీకు తన దిశను తెలుపుతూ ఉంటాడు. Never you should feel this word is very hard. ఎన్నడూ కూడా ఈ వాక్యము కఠినమైనది నువ్వు తలంచకూడదు. The day you feel this word is hard, ఏ దినానైతే ఈ వాక్యం కఠినమైనది నువ్వు తలస్తావో your relationship with the Lord will break, ప్రభుతో నీకున్న సంబంధం తెగిపోతుంది. and both of you also cannot walk together. మీరు ఇరువురు కూడా కలిసి నడవలేరు. I will tell you that reference. ఆ రిఫరెన్స్ చెప్తాను. John's Gospel, chapter
6. యోహాను సువార్త 6వ అధ్యాయం. John's Gospel chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయం And the verse is 66. 66వ వచనం. John's Gospel chapter 6 and verse 66. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. John 6, 6, 6. యోహాను 6:6. I call it the spirit of the Antichrist. ఇది అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అంటాను నేను. From that time, many of his disciples went back and walked no more with him. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. The day this word becomes hard for you, ఏ దినానైతే ఈ వాక్యము నీకు కఠినమవుతుందో, oh beloved, you will stop walking with the Lord Jesus Christ. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తును నడవటం మానివేస్తారు. And there you both also cannot be together. ఆ తర్వాత మీరిరువురు కూడా కలిసి ఉండలేరు. Because it's the Lord, by his word, he has brought you together. ఎందుకంటే ప్రభువే తన వాక్యం ద్వారా మిమ్మల్ని ఇద్దరిని కూడా జతపరుస్తుంటున్నాడు. Even after marriage, వివాహం తర్వాత కూడా you should never ever slacken your quiet time. ఎన్నడూ కూడా మీ యొక్క మౌన ధ్యాన సమయంలో మీరు వెనుకబడిపోకూడదు. And secondly, రెండవదిగా you should always have family prayer both morning and evening. ఇరువురు కలిసి ప్రతిదినం ఉదయం సాయంత్రం కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. That's what I had in my early days of marriage. నా యొక్క ఆరంభ వివాహ దినాల్లో నేను ఆ రీతిగా కలిగి ఉన్నాను. The first word I spoke to my wife was after 3 days. నేను మొట్టమొదటిసారిగా నా భార్యతో మొట్టమొదటి మాట ఎప్పుడు మాట్లాడంటే 3 దినాల తర్వాత. She was a very big God servant's daughter. ఆమెమో పెద్ద దైవజని యొక్క కుమార్తె. I come from a very small place. నేనేమో ఒక చిన్న స్థలం నుండి So వచ్చిన I didn't have much courage. కాబట్టి నాకు అంత ధైర్యం సరిపోలేదు. So the only words I was speaking during those 2-3 days was family prayer, morning, evening, morning, evening. That's all. కాబట్టి ఆ 2-3 దినాల్లో మాట్లాడుతున్న మాట ఏమంటే ఉదయం సాయంత్రం కుటుంబ ప్రార్థన, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. And those family prayers together, she is praying, I am praying, we are reading the Bible. It really brought our hearts and our spirits together. 2-3 దినాలు కూడా ఆ కుటుంబ ప్రార్థనలో మేము ఎదురు ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చేస్తున్నాం. ఈ రీతిగా మా యొక్క ఆత్మల్ని ఆ పరిస్థితి దగ్గర చేసింది. Even today it is the word what we need, the Lord gives us, and we are being satisfied. ఈ దినం వరకు కూడా కావాల్సిన వాక్యాన్ని ప్రభు ఇస్తుంటున్నాడు. ఆ వాక్యం ద్వారా తృప్తిపరచబడుతూ ఉంటున్నాం. Some of the families, you are not having family prayers. కొన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండట్లేదు. I want to tell you very honestly and with a brokenness in my heart. నా హృదయంలో ఎంతో భారంతో తెలుపుతుంటున్నాను. The value of the word has evaporated in the lives of some believers. కొంతమంది విశ్వాసుల జీవితంలో వాక్యానికి ఉన్న విలువ ఆవిరైపోయింది. We are not able to walk according to that word. ఆ వాక్యానుసారంగా మనం నడవలేకపోతుంటున్నాం. And we have really diminished the value and the standards of that word. ఆ వాక్యానికి ఉన్న విలువల్ని మనం తగ్గించి వేశాం. May the Lord once again revive us. ప్రభు మరొకసారి మనల్ని పునరుజ్జీవింపజేయను గాక. One thing is needful. మనకి ఒక్కటి అవసరమై ఉంటున్నది. My God shall supply all your need. నా ప్రభు నీ యొక్క సమస్త అక్కరలను ఆయన తీర్చును according to the riches of his glory. తన మహిమైశ్వర్యాన్ని బట్టి. Continue to sit at the feet of the Lord. కాబట్టి ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని కొనసాగిద్దాం. Secondly, రెండవదిగా in Bethany you can see even his glory. బేతనీలో తన మహిమను కూడా చూడగలుగుతాం. John's Gospel యోహాను సువార్త chapter 11. 11వ అధ్యాయం. Not only our need is met, మన యొక్క అక్కర తీరడం మాత్రమే కాదు but కానీ in Bethany we can also see the glory of God. దేవుని యొక్క మహిమను కూడా మనం చూడగలుగుతాం. John chapter 11 యోహాను సువార్త 11వ అధ్యాయం verse 40. 40వ వచనం. Jesus saith unto her, said I not unto thee that if thou wouldst believe thou shouldst see the glory of God. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని If you want to see the glory of God in your house, నీ ఇంటిలో నీ గృహంలో దేవుని యొక్క మహిమ నువ్వు చూడాలన్నట్లయితే concerning marriage, వివాహాన్ని ఉద్దేశించి both Jeremiah and Rejoy, you must listen to this very carefully. జెర్మియా, రీజో ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. And those of the couples and mothers and fathers or wives and husbands who are sitting here, we also will rededicate ourselves to say, Lord, in my house I want to see that glory what you revealed in Bethany. ఇక్కడ కూర్చున్న జంటలే కావచ్చు, స్త్రీ పురుషులు కావచ్చు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, మనందరం కూడా ఇదే ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా యొక్క ఇంటిలో బేతనీలో మీరు చూపించిన ఆ మహిమను నేను కూడా మా ఇంట్లో నా గృహంలో కూడా చూడాలనుకున్నాను. Mark's Gospel మార్క్స్ వార్త chapter 2. 2వ అధ్యాయం. Mark's Gospel in chapter 2. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. And the verse is 12.
12వ వచనం. And immediately he arose, took up the bed, and went before them all, in so much that they were all amazed, and glorified God, saying, We never saw it on this fashion. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. They glorified God in that house. ఆ ఇంటిలో ఆ గృహంలో వారు దేవుని మహిమపరిచారు. Chapter 2 and verse 1. 2వ అధ్యాయం మొదటి Jesus వచనంలో was in that house యేసుక్రీస్తు ప్రభు ఆ గృహంలో ఉన్నారు, and he was glorified. ఆయన మహిమపరచబడ్డాడు. Now, how to find this glory in our own house? మరి మన సొంత గృహాల్లో ఏ రీతిగా ఈ మహిమను మనం చూడగలం? John's Gospel, యోహాను సువార్త chapter 1 మొదటి అధ్యాయం and verse 14. 14వ వచనం. John's Gospel, chapter 1 and verse 14. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. And the Word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. We saw his glory. మనం ఆయన మహిమను కనుగొంటిమి. When did we see? ఎప్పుడు మనం చూడగలిగాం? When he dwelt among us. ఆయన మన మధ్య నివాసం ఉన్నప్పుడు. When the Lord will continue to dwell in our home. యేసుక్రీస్తు ప్రభు మన గృహాల్లో నివసించడం కొనసాగించినప్పుడు. When he is supplying our daily need. మన దిన అక్కరలన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉన్నప్పుడు. When he is drawing us to himself and to each other. మనల్ని మన ఎడల మనల్ని ఆయన ఎడలకు మనల్ని ఆయన ఆకర్షించుకుంటున్నప్పుడు we can see his glory. మనం ఆయన మహిమ చూడగలుగుతాం. Full of grace and truth. ఎంత కృపా సత్యములతో నిండిన మహిమ. Brothers and sisters, ప్రియ సహోదరులారా when సహోదరులారా, we allow the Lord Jesus Christ to exercise the fullness of grace and the fullness of truth, then we can see the glory of God. సంపూర్ణమైన కృపని సంపూర్ణమైన సత్యాన్ని మన మధ్య ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చూపడాన్ని మనం అనుమతించినప్పుడు అప్పుడు ఆయన మహిమను చూడగలుగుతాం. Both the word of grace and the word of truth must have its full working in our lives. మన యొక్క జీవితంలో కృపా సత్యాలు సంపూర్ణంగా పనిచేసేవిగా ఉండాలి. Many a times we like only the word of grace, అనేక మార్లు మనకి కృప మాత్రమే కావాలి, but we don't want to listen to the word of truth. అయితే దేవుని యొక్క సత్య వాక్యాలు మనం వినడానికి ఆకర్షితులమవం. The first time మొట్టమొదటిసారి Lord Jesus Christ, when he stood in the temple, యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో నిలిచి ఉన్నప్పుడు, in Luke's Gospel chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయం, when they gave him the word of God, దేవుని యొక్క వాక్యాన్ని వారు తమ ఆయన హస్తాలకు ఇచ్చినప్పుడు, he read from Isaiah chapter 61, యెషయా గ్రంథం 61వ అధ్యాయం నుండి ఆయన చదివి ఉంటున్నాడు. and then he said, అప్పుడు ఆయన అంటున్నాడు, today the word is fulfilled among you. ఈ దినాన మీ మధ్యన వాక్యం నెరవేరింది అంటున్నాడు. And then he was speaking about the word of grace. ఆ తర్వాత కృపా వాక్యం గురించి ఆయన మాట్లాడుతుంటున్నాడు. What grace? ఎటువంటి కృప? Behold, the Spirit of the Lord is upon me. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, He has anointed me ఆయన నన్ను అభిషేకించెను to preach the gospel to the poor, బీదలకు సువార్త ప్రకటించుటకై, and to bind the brokenhearted, అంతేకాకుండా విరిగిన హృదయాల్ని గాయపడిన హృదయాల్ని బాగు చేయడానికి, to open the eyes of the blind, గుడ్డి వారి కన్నులు తెరవజేయడానికి, and to deliver them who are in prison. అంతేకాకుండా చెరలో ఉన్న వారిని విడిపించడానికి. I have come to tell you that God is mighty pleased with you. దేవుడు మీ ఎడల ఆయన కృప కలిగిన వాడు, ఎంత సంతోషిస్తున్నాడని చెప్తున్నాడు. Luke's Gospel chapter 4 and verse 16. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, When the Lord was speaking these words, ప్రభు ఈ మాటలను పలుకుతూ ఉంటున్నప్పుడు, in verse 22 we read, 22వ వచనం మనం చదువుతాం, oh, they all were fixed their attention upon him and the gracious words which was proceeding out of his mouth. వారందరూ కూడా తమ యొక్క దృష్టి ఆయన పైన కేంద్రీకరించి ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. Oh, their eyes, their attention, everything was focused upon him. వారి యొక్క దృష్టి అంతా కూడా ఆయన పైన కేంద్రీకరించారు. Oh, they were satisfied with the words of grace. దయా వాక్యాలతో కృపా మాటలతో వారు తృప్తిపరచబడ్డారు. I have come to preach you the gospel. నేను మీకు సువార్త ప్రకటించడానికి వచ్చాను I have అంటున్నాడు. come for poor people. నేను బీదల నిమిత్తం వచ్చాను, I have come for blind people. నేను గుడ్డి వారి నిమిత్తం వచ్చాను, I have come for broken hearted. నేను నలిగిన వారిని విడిపించడానికి I వచ్చాను, have come to those who are in bondage. అంతేకాకుండా చెరలో ఉన్న వారిని విడుదల పరచడానికి వచ్చి I ఉంటున్నాను. have come to tell you that God is pleased with you. మీ విషయంలో దేవుడు సంతోషిస్తున్నాడన్న విషయాన్ని తెలపడానికి వచ్చాను. What words of grace these are? ఎటువంటి కృపా But immediately after that, అయితే వెంటనే వాటి తర్వాత Jesus Christ spoke the word of truth. యేసుక్రీస్తు ప్రభు సత్యమైన మాటలు పలుకుంటున్నాడు. What did he say? ఏమంటామని? In the days of Elisha, ఎలీషా దినాలలో many lepers were there, అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. even in Israel. తన ఇజ్రాయెల్ But దేశంలో not one single leper was cleansed except the heathen man who came from Syria, Naaman.
సిరియా నుండి వచ్చిన అన్యుడైన నయమాను తప్ప మరి ఏ కుష్ఠరోగి కూడా నయం కాలేదు. And one more thing he said. మరొక విషయం ఆయన చెప్పాడు. In the days of Elisha, ఎలీషా దినాలలో many widows were there. అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. But Elisha was sent only to that particular widow. అయితే ఎలీషా ఖచ్చితంగా ఆ విధవరాలు ఎదుకే పంపబడ్డాడు. Israel, they were very angry. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగానో The Jewish nation could not digest the word of truth. యూదులు సత్యవాక్యాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. It is written in their word. వారి యొక్క భాషలోనే రాయబడింది. Their prophets have written that word. వారి ప్రవక్తలే ఆ మాటలు రాసి ఉంటున్నారు. But when they heard the word of truth, దేవుని యొక్క సత్య వాక్యాన్ని వారు they విన్నప్పుడు became very angry. వారు ఎంతో కోపిష్ఠులయ్యారు. They wanted to throw Lord Jesus Christ and to do away with him. ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన త్రోసివేయాలని చంపివేయాలనుకున్నారు. Brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, they saw the glory of God in Bethany. బేతనీలో వారు దేవుని యొక్క మహిమను కనుగొన్నారు. If we want to see that glory in our houses, మన గృహాల్లో కనుక మన దేవుని యొక్క మహిమను we చూడాలి must tell the Lord this afternoon, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన ప్రభువుతో చెప్పాలి, Lord Jesus, ప్రభువైన యేసు, you give us the word of grace ప్రభువా సత్య వాక్య కృపా వాక్యం మీరు and మాకు also దయచేయండి. give us the word of truth. అంతేకాకుండా సత్య వాక్యాన్ని కూడా మీరు మాకు దయచేయండి. I'll come back to the family. మరలా కుటుంబం దగ్గరకు వస్తాను. What is the word of grace, you know? కృప అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? The Bible tells very clearly, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, you are joint heirs of the grace of life. No difference whatsoever. జీవమనే కృపావరలో మీరిరువురు కూడా పాలి భాగస్తులు. You are equally, in the words of Brother Bhakt Singh, you are equally precious, equally important and equally useful. సహోదరు భగత్ సింగ్ గారి మాటల్లో కనుక మనం చూసినట్లయితే మీరిరువురు కూడా సమానంగా ప్రాముఖ్యమైన వారు, సమానంగా అర్హత ఉన్నవారు. It's like having a joint account in the bank and writing either or survivor. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ జాయింట్ అకౌంట్ ఉందనుకోండి, బ్యాంక్ అకౌంట్ లో Either or survivor. అంటే ఉన్నా లేకపోయినా కాదు, anyone can sign. Anyone can sign. ఇరువురులో ఎవరైనా దాని సంతకం పెట్టొచ్చు. That is the meaning. అది దాని అర్థం. So that is the word of grace. ఇది కృపా వాక్యం. But what is the truth, you know? మరి సత్యం ఏంటో తెలుసా అండి? Husband is the head భర్త శిరస్సు and wife has to be under his subjection. భార్య ఆధీనంలో ఉండాలి. Very, very difficult. ఇది చాలా కష్టం. When you say the word of grace is very joint account, either a survivor, seems to be very good. కృపా వాక్యము ఇరువురులో ఎవరైనా అంటే చాలా సంతోషం. But when you say that a wife is under the subjection of the husband, but the truth very hurts very much. అయితే సత్యము భార్య భర్త ఆధీనంలో ఉండాలి అన్న మాట చాలా కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. That is a mystery what you both have to reveal. అయితే మీరిద్దరు కూడా బయలుపరచవలసిన సత్యం అది, మర్మం అది. What does the husband do? భర్త ఏం చేస్తాడు? Ephesians in chapter 5. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం. The book of Ephesians in chapter 5. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం Verse 25. 25వ వచనం. Husbands, love your wives. భర్తల పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. Verse 24. 24వ వచనం. Wives, be subject unto your husbands. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. Very difficult this is. ఇది చాలా కష్టమైనది. After 26 years of married life, 26 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత the greatest difficulty in us accepting the truth is, husbands love, wives be subject. It is a very, very difficult lesson. ఈ యొక్క సత్యం అనేది చాలా కష్టమైనది. ఏమంటే భర్తలారా మీ భార్యలను, పురుషులారా మీ భార్యను ప్రేమించడి, అటువంటి స్త్రీలు కూడా భర్తలకు లోబడి ఉండడం అనేది ఎంతో కష్టమైనది. Only when you fulfill this truth, this commandment, you can see the glory of God in your house. ఈ సత్యాన్ని, ఈ యొక్క ఆజ్ఞని నెరవేర్చినప్పుడు మాత్రమే మన గృహాల్లో మన దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం. How can a husband love? ఒక భర్త ఏ రీతిగా తన భార్యను He ప్రేమించగలడు? must love like Jesus Christ loved the church. యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించాడు ఆ రీతిగా ప్రేమించాలి. I like to give this example. ఈ ఉదాహరణ ఇద్దాం అనుకుంటున్నా. In the early days, ఆరంభ దినాలలో there was one called Sir Ernest Shackleton. సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. One of the greatest explorers the world has ever seen. ఈ లోకం చూసిన అత్యద్భుతమైన శాస్త్రవేత్త, ఒక పరిశోధకుడు. He went to places where nobody has gone. ఏ ఒక్కరు కూడా చేరనటువంటి స్థలాలు కూడా ఆయన చేరి ఉంటున్నాడు. And he on his retirement, తను రిటైర్ అవుతున్నప్పుడు Queen Elizabeth, she came for his farewell. ఎలిజబెత్ రాణి ఆయనకి వీడ్కోలు పలకడానికి వచ్చింది. And she knighted him and gave him the title Sir. ఆయనకి సర్ అనే బిరుదుని ప్రదానం చేసింది. And then during the farewell service, ఆ యొక్క వీడ్కోలు సమయంలో they asked him, వారు ఆయన అడిగారు, Sir Ernest Shackleton, సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ గారు, you must have witnessed many romantic incidents in your life. మీ జీవితంలో ఎంతో రోమాంచిక సందర్భాలు మీరు
కనుగొని ఉంటారు. We want you to relate one thing which is unforgettable. మీకు మీరు మర్చిపోలేనటువంటి ఒక్క సందర్భాన్ని ఉదంతాన్ని తెలపగలరా? This is what Ernest shared on that night. అప్పుడు సార్ On that evening. ఆ సాయంత్రం సమయంలో ఎర్నెస్ట్ గారు ఈ రీతిగా పంచుకున్నారు. Once we were stranded upon a mountain top covered with snow. ఒక దినం ఒక సాయంత్రం సమయం మంచుతో నిండుకున్న ఒక పర్వతం పైన మేము నిల్చున్నాం. More than 6 days were over. 6 దినాల కంటే ఎక్కువ దినాలు గడిచిపోయాయి. And on that night, ఆ రాత్రి సమయంలో I opened the last box of biscuits. నేను చివరి బిస్కెట్ ప్యాకెట్ తెరిచాను. Because the ration was delayed in coming, the food supply delayed. ఎందుకంటే మాకు రావాల్సిన ఆహారము ఆలస్యమైంది. I prayed for the whole team. మా టీం అంతటి కొరకు నేను ప్రార్థన చేశాను. Then I told them, నేను వారితో చెప్పాను, this is our last food. ఇది మన చివరి ఆహారము. If the food supply doesn't come by tomorrow, ఒకవేళ రేపటి గనుక మన ఆహారం రాకపోతే our lives is in the hands of God. మన జీవితాలు దేవుని చేతుల్లోనే ఉన్నాయి. And so saying, he prayed for them and they all went to bed. ఆ రీతిగా వారికి చెప్పి వారందరూ కలిసి ప్రార్థన చేసి పడకలకు వెళ్ళారు. Around 2-3 o'clock in the midnight, అర్ధరాత్రి 2-3 గంటలకి he saw somebody making some noise in the right hand side. ఎవరో కుడి చేతి వైపు ఏదో శబ్దం చేయడం గమనించాడు ఆయన. That man is lifting his head and looking suspiciously here and there. ఇప్పుడు ఆ వ్యక్తి తలెత్తి పైకి చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. Ernest had not yet slept by that time. ఆ సమయానికి ఎర్నెస్ట్ గారు ఇంకా పడుకోలేదు. When he thought that everybody is sleeping, అందరూ పడుకున్నారని ఆయన తలచి slowly he got up from the right hand side. మెల్లగా కుడి చేతి వైపు నుండి లేచి He crossed Sir Ernest Shackleton. ఎర్నెస్ట్ షాకిల్టన్ గారిని దాటి He came to the left hand side. ఎడమ చేతి వైపుకి వచ్చి Ernest says, ఎర్నెస్ట్ అంటున్నాడు, almost I collapsed. ఇంచుమించుగా నేను కుప్పకూలిపోయాను. Oh Lord, what is this man going to do tonight? ప్రభువా, ఈ రాత్రి సమయానికి ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు I అసలు? trusted this man. ఈ వ్యక్తిని నేను నమ్మానే. I thought that after my retirement he will take care of the group. నేను రిటైర్ అయిన తర్వాత ఈ గుంపతండి కూడా ఆయన నడిపిస్తాడు అనుకున్నాను. Is he going to break my trust? ఇప్పుడు ఈయన నా గుండెలు చీల్చివేస్తాడా? What is he going to do in this darkness? ఈ చీకటిలో ఈ వ్యక్తి ఏం చేయబోతున్నాడు? Quietly he went over to the other side. కాబట్టి మెల్లగా ఆయన మౌనంగా ఆ వైపుకి వెళ్ళాడు. He opened the zip of another man. రెండో వ్యక్తి యొక్క జిప్పు బ్యాగ్ జిప్పు తెరిచాడు. He took out the biscuit packet from his pocket తన జేబులో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి and quietly put it into that packet box. మెల్లగా మౌనంగా ఆ బ్యాగ్ లో ఆ వ్యక్తి యొక్క బ్యాగ్ లో పెట్టేసి And very quietly he came and slept. మరలా మెల్లగా వచ్చి నిద్రపోయాడు. Ernest says, ఎర్నెస్ట్ అంటున్నారు, I am a Christian. నేను ఒక క్రైస్తవుని. I have heard thousands of messages on the love of God. దేవుని యొక్క ప్రేమ గురించి అనేకమైన వేల వర్తమానాలు నేను విన్నాను. I have preached thousands of sermons about the love of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ గురించి కొన్ని వేల వర్తమానాలు నేను బోధించాను. On that night, కానీ ఆ రాత్రి in సమయంలో, the darkness of that night, ఆ రాత్రి చీకటిలో I saw love. నేను ప్రేమను కనుగొన్నాను. What did he do? ఏం చేశాడండి ఆయన? In the darkness of that night, ఆ రాత్రి చీకటిలో he was robbing himself ఆయన తనను తాను దొంగిలించుకొని and he was giving little more strength to the weaker person. ఆ బలహీనునికి మరింత శక్తిని ఇస్తుంటున్నాడు. Will you remember Jeremiah? ఇర్మియా గుర్తుందా? I have tried it many times. అనేక మార్లు నేను ప్రయత్నించాను. It's almost like dying on the cross. I'm telling you, if you want to show such love of Christ, it will be like dying on the cross. అటువంటి ప్రేమను But it is worth doing it. I have done it more than 100 times. అటువంటి ప్రేమను చూపించాలండి ఇంచుమించుగా సిలువలో చనిపోవటమే. ఇటువంటి నేను కొన్ని వందల సార్లు చేశాను. She is a weaker vessel. ఆమె బలహీనమైన ఘటం. The Bible says, బైబిల్ చెప్తుంది, to that weaker one, ఆ బలహీనురాలికి you must rob yourself. నువ్వు You దొంగిలించుకోవాలి. may be the head. నువ్వు దొంగిలింపబడి నువ్వు You శిరస్సువే may be the కావచ్చు. chief of your house. నీ ఇంటికి నువ్వు యజమానివే You కావచ్చు. may be providing everything in the house. సమస్తాన్ని నువ్వే అందిస్తూ ఉండవచ్చు ఇంటికి. But you are the strong man. You must rob yourself and take care of this weaker vessel. బలవంతుడు కాబట్టి నువ్వు దొంగిలింపబడి బలహీనమైన ఘటానికి సహాయపడాలి. Word of grace is very nice. కృపావాక్యం ఎంతో చక్కగా ఉంటుంది. This word of truth is very difficult. ఈ సత్యవాక్యమే చాలా But కష్టమైనది. only when fullness of grace, fullness of truth, they both come together, you can see the glory of God. కృపా సంపూర్ణత సత్య సంపూర్ణత రెండు కలిసి వచ్చినప్పుడే దేవుని యొక్క మహిమను మనం చూడగలుగుతాం. What about Rejoy? మరి రీజా విషయం She must be thinking, ఆమె అనుకుంటుంది, Jeremiah has received publicly a very strong truth. జెర్మియాకి బాటంగా అందరి ముందు మంచి ఒక సత్యం బోధపడింది Maybe in అనుకుంది. the days to come she'll keep on reminding him. బహుశా రానున్న దినాల్లో ప్రతిరోజు ఇదే వర్తమానాన్ని జ్ఞాపకం What did చేస్తుందేమో. you hear on 14th of January? జనవరి 14వ తారీఖు నువ్వు ఏమైనా ఒకసారి జ్ఞాపకం చేసుకో. So I will give something for Jeremiah also to remind her what did she hear on 14th January. 14వ తారీఖు జనవరిలో ఏమినదో జెర్మియా కూడా ఒక సలహా ఇస్తున్నాను. It is said, wives,
be subject unto your husband. చెప్పబడింది అంటే స్త్రీలారా అటువలే మీరు పురుషులకు లోబడి ఉండుడి అని It is చెప్పబడుతుంది. the last lesson we can learn. ఇది మనం నేర్చుకోగలిగిన చివరి పాఠం ఇది. We learn this lesson very difficult, with great difficulty. ఎంతో కష్టంతో మనం ఈ పాఠాన్ని మనం Who నేర్చుకోగలుగుతాం. can teach us? మనకి ఈ పాఠాన్ని ఎవరు నేర్పించగలరు? Except the Lord Jesus Christ, nobody can teach us. యేసుక్రీస్తు ప్రభు మినహాయించి ఆయన తప్ప ఎవ్వరు మనకు బోధించలేరు. When he was 12 years old, ఆయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు he stayed back in the temple, ఆయన దేవాలయంలో నిలిచిపోయాడు. ఆయన and then his mother and Joseph, they came back, అప్పుడు ఆయన తల్లి అయిన మరియా యోసేపులు అక్కడికి వచ్చారు. and then he asked him, why did you do this thing to us? ఈ పని ఈ కార్యం ఇట్టి కార్యం ఎందుకు చేసావయ్యా అని Jesus అడుగుతున్నారు. said, I have to be about my father's business. యేసు ప్రభు అంటున్నాడు నా తండ్రి కార్యంలో నేను నిమగ్నమే ఉన్నా But అంటున్నాడు. they came back, అయితే వారు తిరిగి వచ్చారు. and it is written in the Bible, బైబిల్లో రాబడి ఉంది. Luke's Gospel, లూకాసు వార్త chapter 2 2వ అధ్యాయం and verse 51. 51వ వచనం. Luke's Gospel, chapter 2 and verse 51. లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. I will never tire myself of telling this again and again till the last breath of my life. నా జీవితంలో చివరి ఊపిరి చివరి శ్వాస వరకు కూడా మరలా అలసిపోయే వరకు చెప్తూనే ఉంటాను ఈ మాట. This is a classic example. ఇది అత్యున్నతమైన ఉదాహరణ. Verse 51. 51వ వచనం. Jesus went down with them and came to Nazareth and was subject unto them. అంతటా ఆయన వారితో కూడా 57వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. Subject unto them. వారికి లోబడి ఉండెను. This word subject in English is a very, very powerful word. ఇంగ్లీష్ లో సబ్జెక్ట్ అన్న మాట ఎంతో శక్తివంత బలమైన మాట ఇది. A doctor has patients. ఒక డాక్టర్ కి రోగులు ఉంటారు, పేషెంట్లు A ఉంటారు. lawyer has clients. ఒక లాయర్ కి క్లయింట్లు ఉంటారు. A teacher has ఒక students. టీచర్ కి స్టూడెంట్లు ఉంటారు. Only a king has subjects. ఒక రాజుకు మాత్రమే తన యొక్క పౌరులు ఉంటారు. Jesus considered his mother and father as king and queen, యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని తన తండ్రిని రాజుగా రాణిగా ఎంచిన వాడు. and he was subject unto them. వారికి లోబడి ఉన్నాడు. Who are they? Joseph and Mary? యోసేపు మరియలు ఎవరండి? Imperfect people like you and me. నీ వంటి నా వంటి అపరిపూర్ణులు వారు. Both the parents, Mary and Joseph, are imperfect people like you and me. యోసేపు మరియలు ఇరువురు కూడా నీ వంటి నా వంటి వారే, అపరిపూర్ణులు వారు కూడా. And who is Jesus? మరి యేసు ప్రభు ఎవరైనా? The perfect Son of God. ఆయన పరిపూర్ణమైన దేవుని కుమారుడైన. What do we learn here? ఇక్కడ మనం ఏం The నేర్చుకుంటున్నాం? perfect Son of God పరిపూర్ణమైన దేవుని కుమారుడే under the subjection of two imperfect people. ఇద్దరు అపరిపూర్ణుల యొక్క వారి యొక్క నాయకత్వంలో లోబడి ఉన్నప్పుడు రిజాయ్. Jeremiah is not perfect. జెర్మియా పరిపూర్ణుడు కాడు. He is not perfect. ఆయన పరిపూర్ణుడు కాదు. You may see many imperfections in the days to come. రానున్న దినాల్లో అనేకమైన లోపాలను చూడవచ్చేమో. In spite of his imperfections, you must be subject as the perfect Son of God under the subjection of two imperfect people. You must be under his subjection. ఏ రీతిగా అయితే ఒక పరిపూర్ణమైన దేవుని కుమారుడు ఇద్దరు అపరిపూర్ణుల యొక్క వారికి లోబడి విధేయుడు అన్నాడు, అదే రీతిగా నీవు కూడా లోబడి ఉండాలి. In your married life, ఈ యొక్క వివాహ జీవితంలో there will come some difficulties. కొన్ని కష్టాలు వస్తాయి. In Bethany, బేతనీయులో there was sickness. అక్కడ అనారోగ్యం ఉంది, రోగం ఉంది. బేతనీయులో There was backsliding. అక్కడ వెనుకబడితనం ఉంది. In బేతనీయులో there was sorrow. అక్కడ విచారం ఉంది. This is the one more truth I want to give you. మరొక సత్యాన్ని తెలపాలనుకుంటున్నాను. Sometimes man may not be able to help you. కొన్ని మార్లు మనుషులు నీకు సహాయపడలేకపోవచ్చు. And I tell you, don't go to any man for counseling. ఆలోచన తలంపు కొరకు ఏ మనుషుని యొద్దకు వెళ్ళదు. There is a friend who sticks closer than a brother. ఒక సహోదరుని కంటే కూడా స్నేహితుని కంటే ఎంతో సమీపంగా హత్తుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. The book of Proverbs, సామెతల గ్రంథం chapter 24, 24వ అధ్యాయం verse 18. 18వ వచనం. The book of Proverbs, సామెతల chapter గ్రంథం 24 and 24 verse 18. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. If a man has friends, he must show himself friendly. There is a friend who sticks closer than a brother. I have gone wrong. Chapter 18 and verse 24. Sorry. Chapter 18 and verse 24. 18వ అధ్యాయం 24వ వచనం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తి ఉండు స్నేహితుడు కలడు. Who is he? ఎవరండి There ఆయన? is a friend who is closer than a brother. సహోదరుని కంటేను ఎక్కువగా హత్తి ఉండు స్నేహితుడు కలడు. He is your friend, the Lord Jesus Christ. ఆ స్నేహితుడు నీ స్నేహితుడైన ప్రభువైన యేసుక్రీస్తే. Brother Lazarus is gone. లాజరు సోదరుడైన లాజరు చనిపోయాడు. Man has gone away. మనుషుడు వెడలిపోయాడు. But the friend Jesus Christ has gone to give them a wonderful
comfort. అయితే అద్భుతమైన ఆదరణ ఇవ్వడానికి స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభు స్థలానికి వెళ్ళి There will ఉంటున్నాడు. come some setbacks in your life. మీ జీవితంలో కొన్ని పతనాలు రావచ్చు గాక. Mary, though she knew that Jesus, the friend, has come, she was still sitting at home. She used to sit at his feet. Now she's not going to him. She's sitting at home. మరియా ఎప్పుడు చూసినా యేసు పాదాల దగ్గర కూర్చునేది. ఇప్పుడు స్నేహితుడైన యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి కూడా ఆయన ఎదుర్కొనడానికి పోవట్లేదు, ఆమె ఇంటి దగ్గర కూర్చుని ఉంది. Sometimes there will come sorrowful times. కొన్నిసార్లు విచారకరమైన సందర్భాలు ఎదుర్కొంటాం. But I want to tell you, అయితే ఒక విషయం చెప్తాను. there is a friend who not only sticks closer than a brother, there is a friend who loveth at all times. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకునే స్నేహితుడు మాత్రమే కాదు కానీ అన్ని పరిస్థితుల్లో ప్రేమించే స్నేహితుడు మనకున్నాడు. Even when we are drawing back, మనం వెనుకబడిపోతున్నప్పుడు కూడా, even when we are sitting still, మనం అక్కడే కూర్చుని ఆయన ఎదుర్కోకుండా ఉన్నప్పటికీ కూడా, even those times when we have lost the love for the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు పక్షాన ప్రేమను మనం కోల్పోయిన సందర్భాల్లో కూడా there may come certain circumstances like this. ఇటువంటి సందర్భాలు కొన్ని రావచ్చు గాక. Look, Proverbs chapter 17 సామెతల గ్రంథం 17వ అధ్యాయం and verse 17. 17వ వచనం. A friend loveth at all times. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. Whatever your circumstance, నీ యొక్క పరిస్థితి ఏమైనా కూడా, it may be sickness, అది అనారోగ్యమే కావచ్చు, it may be sorrow, అది విచారమే కావచ్చు, it may be backsliding, అది వెనుకబడితనమే కావచ్చు, it may be some drawbacks in your life. నీ జీవితంలో కుటుంబంలో కొన్ని పతనాలే కావచ్చు. The master is come. అయితే యజమానుడు వస్తున్నాడు. He will still be calling for you. ఆయన ఇంకనూ నిన్ను పిలుస్తుంటూ ఉన్నాడు. He knows your weaknesses. నీ యొక్క బలహీనతలు ఆయన ఎరిగినవాడు. He feels for your infirmities. నీ యొక్క బలహీనతలను చూసి ఆయన కూడా విచారించి He వాడుకుంటున్నాడు. is a friend who is closer than a brother. స్నేహితుడు ఒక సహోదరుని కంటే కూడా ఎక్కువగా హత్తుకునే స్నేహితుడు ఆయన. He is a friend who loves at all times. అన్ని సమయాల్లో నిన్ను ప్రేమించే స్నేహితుడు ఆయన. Even when we don't love him, he still pours out his love upon us. మనం ఆయన ప్రేమించినప్పటికీ కూడా తన ప్రేమను మన పైన కుమ్మరించేవాడు ఆయన. Let that glory of Bethany be a practical reality in your own house. You also may see the glory of God in your own house. కాబట్టి ఆ బేతనీలో ఉన్న మహిమ ఆచరణపూర్వకంగా క్రియాపూర్వకంగా మన గృహాల్లో కూడా ఆ మహిమ కనబడును గాక. Let the word of grace have its full work. కృపా వాక్యము తన యొక్క సంపూర్ణత కలిగి ఉండును గాక. Let the word of truth have its full work. సత్య వాక్యము తన యొక్క సంపూర్ణత కలిగి ఉండును గాక. Last of all, చివరిగా the need of Bethany, the one need of your life is met in Bethany. నీ యొక్క ఒక్క అక్కర బేతనీలో తీర్చబడుతుంది. I'll ask him to come into your house. కాబట్టి నీ ఇంటిలోనికి రమ్మని ఆయన అడుగు. The Lord is knocking at the door of your heart. ప్రభు నీ హృదయ ద్వారాన్ని తట్టుతూ ఉన్నాడు. Open your heart. నీ హృదయాన్ని తెరవు. Today you ask him to come inside. ఈ దినమే లోపలికి రమ్మని ఆయన ఆహ్వానించు. Don't say tomorrow. రేపు అన్న మాట The వద్దు. Bible tells very clearly. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. Today is salvation. నేడు రక్షణ దినము, Tomorrow is judgment. రేపు తీర్పు. May the Lord begin his wonderful work in your life even from today. ఈ దినం నుండే ప్రభు తన అద్భుతమైన కార్యాలని ఈ దినం నుండే ప్రారంభించిన గాక. Not only your need is met, one need, నీ యొక్క ఆ ఒక్క అక్కర తీర్చబడటం మాత్రమే కాదు కానీ you see the glory of God in your house. నీ ఇంటిలో దేవుని యొక్క మహిమను చూడగలుగుతా. Last of all, చివరిగా he took them as far as to Bethany. వారిని బేతనీ వరకు తీసుకుని పోయాడు ఆయన. He lifted up his hands తన చేతులు ఎత్తాడు and he blessed them. వారిని ఆశీర్వదించాడు. What is that blessing, you know? ఏ ఆశీర్వాదమో తెలుసా అండి? Acts of Apostles అపోస్తలుల కార్యములు chapter 1 మొదటి అధ్యాయం and verse 12. 12వ వచనం. Acts of Apostles chapter 1 and verse 12. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ మీద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున 11 క్షమించండి 11వ వచనం. Which also said, Ye men of Galilee, why stand ye gazing up into heaven? This same Jesus which is taken up from you into heaven shall so come in like manner as ye have seen him go into heaven. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. This is the promise from Bethany. బేతనీయ నుండి ఇది మనకి ఇవ్వబడుతున్న వాగ్దానం. This is the blessing he bestowed from Bethany. బేతనీలో నుండి మనకి అందించబడుతున్న ఆశీర్వాదం ఇది. I am going to prepare a place for you. నేను మీ కొరకైన స్థలం సిద్ధపరచబోతున్నాను. I will come back again. నేను మరలా తిరిగి వస్తాను. I am coming back for my church. నేను నా సంఘం నిమిత్తం నేను తిరిగి I am వస్తున్నాను. coming for my bride. నా యొక్క వధువు నిమిత్తం నేను తిరిగి వస్తుంటున్నాను. What a joyful promise this is. ఎంత ఆనందదాయకమైన వాగ్దానం ఇది. What a great blessing is ఎంత this. గొప్ప ఆశీర్వాదం ఇది. The Lord Jesus Christ is coming to take his bride unto himself. యేసుక్రీస్తు ప్రభు తన వధువుని తన కొరకు తీసుకుని పోవడానికి ఆయన వస్తూ ఉంటున్నాడు. He may come tonight. అని ఈ రాత్రికి He may రావచ్చేమో, come tomorrow morning.
morning. ఆయన రేపు ఉదయమే రావచ్చేమో, I do not know. నాకు తెలియదు. Dear brother and sister, ప్రియ సహోదరుడా సహోదరి, dear friend and relative, ప్రియ స్నేహితుడా, ప్రియ బంధువా, do you have this promise? ఈ వాగ్దానం నీకుందా? Do you have this blessing from the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు నుండి ఈ ఆశీర్వాదం నీకుందా? What is that blessing? ఏ ఆశీర్వాదం అండి ఇది? In Bethany he met your need. బేతనీలో ఆయన నీ అక్కర తీర్చాడు. In Bethany he met your he revealed his glory. బేతనీలో ఆయన తన మహిమను బయలుపరిచాడు. In Bethany he was found to be the best friend. బేతనీలో ఆయన ఉత్తమమైన స్నేహితుడయ్యాడు. And then he's coming to take his bride unto himself. తర్వాత మరలా తన వధువుని తన నిమిత్తం తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తూ ఉంటున్నాడు. Blessed is the man who has received the invitation to take part in the marriage of the Lamb. గొర్రెపిల్ల వివాహోత్సవ సందర్భంలో ఆహ్వానం పొందినవాడు ధన్యుడు. Today is the wonderful invitation for you. ఈ దినం అద్భుతమైన ఆహ్వానం నీ ఎదుట ఉంది. Jeremiah and rejoice జెర్మియా రీజాయ్, as you continue to dwell in Bethany, బేతనీలో మీరు నివాసం అంటూ కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో, as the Lord keeps you together by the word of God. దేవుని యొక్క వాక్యంతో మిమ్మల్ని ప్రభు కలిపి ఉంచుతూ ఉండగా, May you walk together. మీరిద్దరు కలిసి నడుస్తూ ఉండగా, Together you may walk with the Lord. కలిసి మీరు ఇరువురు కూడా ప్రభుతో నడుతురు గాక. His word may never become hard for you. ఆయన వాక్యం ఎన్నడూ కూడా మీ జీవితంలో కఠినం కాకుండా గాక. When others have lost the meaning and the value of the word, దేవుని యొక్క వాక్య అర్థాన్ని ఇతరులు కోల్పోయినప్పటికీ కూడా you must uphold the word of God. మీరు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని చేపట్టాలి. Both the word of grace దేవుని యొక్క ఆ కృప సంపూర్ణ వాక్యాన్ని and the word of truth. సత్య వాక్యాన్ని, May the Lord be glorified in your house. వీటి ద్వారా మీ యొక్క గృహంలో ప్రభు మహింపరచబడును గాక. May you experience the blessings of the best friend you have. మీరు కలిగి ఉంటున్న ఉత్తమమైన స్నేహితుని ఆశీర్వాదాలు మీరు అనుభవించదురు గాక. And when the Lord is going to come to take his bride, you may be a part of it. ప్రభు తన వధుని తీసుకుని పోవడానికి వచ్చినప్పుడు మీరు కూడా ఆ వధువులో ఆ సంఘంలో భాగస్థులుగా ఉందరు గాక. That is a promise for you. అది మీ కొరకైన వాగ్దానం. Luke 24 verse 50. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. God bless you and make his face to continually shine upon you. దేవుడు మిమ్మల్ని దీవించి తన ముఖాన్ని ఎల్లప్పుడూ కూడా మీ పైన ప్రకాశింపచేయను గాక.